నమస్కారం సార్. బాలకోట గారు, ఏం పనులు ఇవి? ఇంత అమ్మ అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు అని చెల్లెమ్మలు, మేనమావని, లేకపోతే రైతన్నలు ఇవన్నీ చెప్పుకుంటూ 5 నెలలుగా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అని నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఇప్పటిదాకా ఈయన నొక్కిన బటన్లు, నేను నా ఇంట్రడక్టరీ రిమార్క్స్ చెప్పినట్టుగా, అది దీపావళికి బొమ్మ తుపాకులను కొనిస్తూ ఉంటారు పిల్లలకి, అట్లాంటి బొమ్మ ల్యాప్టాప్ ఒకటి పెట్టుకుని నొక్కిన బటన్ అనుకోవాలి. అది బొమ్మ బటనా? ఎంత కాదండి, ఎంత మోసం అది. ఇట్లా బటన్ నొక్కితే ఇంటర్నెట్లో, ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేయాలి అకౌంట్స్లోకి. అయినా కూడా ఎంత నమ్మకం చూడండి ప్రజల మీద. వీళ్ళు ఏం పట్టించుకోరు, నన్ను ఏం చేయరని. ఇప్పుడు మళ్ళీ ఈ రకమైన కొత్త ఎదురుదాడి పార్టీల మీద, మీడియా మీద. ఏమంటారు దీనికి బాలకోటే గారు? వెంకటకృష్ణ గారు, ధన్యవాదాలు మీకు, పట్టాభి గారికి, సుబ్బారావు గారికి. నమస్కారం. గత 4 నెలలుగా నాకు రోజుకు 10 ఫోన్లు వస్తుంటాయి. వెంకటకృష్ణ గారు, బాలకోటయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, మాకు ఇంకా విద్యాదీవెన రాలేదు, ఈబీసీ రాలేదు అని నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి ఏంటనని నేను అంటాను, నొక్కాడు కదమ్మా వస్తాయేమో అని అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆపారంట కదండి అంటుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపుతారమ్మా? 4 సంవత్సరాలు ఆపలేదు కదా ఆయన. నొక్కటమో అవి నేరుగా రావటం జరిగింది కదా, అలాగనే ఇవి కూడా వస్తాయి. ఆ డబ్బులు తీసుకొని వేస్తారేమో అని అనుకున్నా. కానీ మాయలోడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు కూడా అర్థమవుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈబీసీ నేస్తం 629 కోట్లు, తర్వాత రైతుల సబ్సిడీ 1295 కోట్లు, తర్వాత ఆసరా 6390 కోట్లు, ఇంకొకటి 5060 కోట్లు, వెరసి 70 లక్షల మంది లబ్ధిదారులు 14,000 కోట్లు. అంటే ముఖ్యమంత్రి గారు అర్థం ఏంటి? ఏం బిక్కుంటారా మీరనే? అంతే. ఎస్సీలారా, ఎస్టీ లేకపోతే మీరు ఏం బిక్కుంటారు అనేనా? ఇంత దారుణం ఉంటుందా? ఇంత దారుణం ఉంటుందా వెంకటకృష్ణ గారు? జనవరిలో నొక్కిన బటన్లో 6 సార్లు నొక్కావు. 5 నెలలు గడిచింది. 4 రోజుల్లో ఎన్నికల ముంగిట్లో ఉన్నాం. ఆయన చెప్తున్నాడు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని వాళ్ళందరూ, ఈ లబ్ధిదారులందరూ వాళ్ళే కదా. అవ్వా, అక్క, అయ్యా, అన్న అని మాట్లాడుతున్నారు కదా. ఎవరు ఆపారు చెప్పండి? నిజానికి మనం మాట్లాడితే ఏదో బాలకోట చంద్రబాబు నాయుడు గారి మనిషి, లేదా బాలకోట వెంకటకృష్ణ గారి మనిషి అంటారు. కానీ 14,000 కోట్ల రూపాయల లబ్ధిదారులు ఆశగా చూస్తుంటే వాళ్ళ ఆశల మీద నువ్వు నిప్పులు పోసి ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తావు? ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తావు? ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతున్నా. 420 కాదు, 840 అని చెప్పి ఒక కేసు పెట్టాలి. 840 అని కొత్త సెక్షన్ తెచ్చేసి కేసు పెట్టాలి. మొన్న కూడా ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఎవరు ఇవ్వద్దన్నారు? ఎవరు ఆపారు? ఇంటింటికి వెళ్ళొద్దని ఎవరన్నారు? వాలంటీర్లు ఆపి వాలంటీర్ల స్థానంలో మరొక ఉద్యోగుల చేత ఇవ్వమని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఇంటింటికి వెళ్ళమని అనలేదే. 300 మందిని చంపేశారు. 300 మందిని చంపేశారు. ఇప్పటికి కూడా ఆయన ఏదో పెద్ద మేనిఫెస్టోలో నేను 70,000 కోట్లు అవుతాయి నాకు, వాళ్ళ మేనిఫెస్టోలో 1,60,000 కోట్లు అవుతాయి. పాజిబిలిటీ యాడుంది? మరి పాజిబిలిటీ లేకుండా ఏం చేశావు? చాలా అసలు ఎంత దారుణం అంటే, ఏదో పాతాళ భైరవి సినిమాలో ఎస్వి రంగారావు మాయలోడు ఉంటాడు. ఆడు చేసే ప్రతి పనికి కూడా, మాయ పనికి కూడా పక్కనే శిష్యుడిని మోసం గురు అని అంటుంటాడు. ఆడు చేస్తూనే పోతుంటాడు. ఆ రాణిగారిని ఎత్తుకురావటం, లేదంటే ఆ రాజుగారిని కష్టాలు పెట్టడం, ఇవన్నీ కూడా ఇంత దగా. ఇప్పుడు మీరు చెప్తే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇది నిజమని నేను నమ్ముతున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. 14,000 కోట్ల రూపాయలు ప్రజలకు రావాల్సిన ఎదురు చూస్తున్నారండి. ఇక ఏది లేదు కదా. మా తోపుడు బళ్ళు, ఇడ్లీ బళ్ళు, మన రిక్షాలు లాగటం, ఎడ్ల బళ్ళు లాగటమే కదా ఉద్యోగాలు. మొన్న కూడా చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పరిశ్రమలు వస్తే ఏమొస్తాయండి? 4 ఉద్యోగాలు వస్తాయి. ఉపాధి అంటే ఏంటి? తోపుడు బళ్ళు, ఇడ్లీ బళ్ళు, లేకపోతే రిక్షా లాగడాలు, ఇవి నడవాలన్నా తోపుడు బళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళు ఉండాలి, ఇడ్లీలు తినేవాళ్ళు ఉండాలి, రిక్షా ఎక్కేవాళ్ళు ఉండాలి కదా. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఎక్కాలంటే. ఆయన దృష్టిలో సమాజం వెనక్కపోవాలి సార్. రాజధాని అక్కర్లా, పోలవరం అక్కర్లా,
అభివృద్ధి అక్కల్లా, పరిశ్రమలు అక్కల్లా. మీ దగ్గర నుంచి వసూలు చేస్తా, బటన్ నొక్కుతా, మీకు ₹1 ఇస్తా, నేను ₹4 తీసుకుంటా. ఇదే కదా జరిగిన పరిపాలన అంతా కూడా. ఇంత దుర్మార్గమైన వైఖరితో పరిపాలన చేయడం అంటే, నేను ఒక మాట చెప్తా ఈ సందర్భంగా. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 మాటల్లో చెప్తా. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు చెట్లు నాటాను. క్రీస్తు శకం 21వ శతాబ్దంలో జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికాను. 1500వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు చెరువులు దవ్వారు, నీళ్ళు ఇచ్చారు. 21వ శతాబ్దంలో జగన్మోహన్ రెడ్డి చెరువులు బూడ్చాను, ఆక్రమించను, నీళ్లు లేకుండా చేశాను. ఇంతకు మించి ఏముందో పరిపాలన చెప్పండి జగన్ వెంకటకృష్ణ గారు. అప్పుడు అశోకం, ఇప్పుడు శోకం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్ఆర్ఐలు చెన్నై, హైదరాబాదు, కర్ణాటక, బెంగళూరు నుంచి తెలుగోడంతా కూడా ఆంధ్రప్రదేశ్లో మార్పులు తేవాలి. ప్రతి తెలుగు గుండెకి చైతన్యవంతం కలుగు చేయాలి. ఓట్ల విప్లవం తీసుకురావాలి, నిశ్శబ్ద విప్లవం తీసుకురావాలి. ఈ రోజున ప్రభుత్వం మారాలని చెప్పేసానని తండోపతండాలుగా, ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక కనకదుర్గమ్మ దసరా మహోత్సవాల్లాగా, ఒక తిరుపతి వెంకన్న వజ్రోత్సవాల్లాగా తరలి వస్తున్నారు. ఇప్పుడు నేను జర్మనీ వాళ్ళతో తిరిగా, జర్మనీ యూకే వాళ్ళతో తిరిగాను. వాళ్ళే టీంలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లోకి వెళ్ళిపోయి, అమ్మ ఆంధ్ర రాష్ట్రం బాగలేదమ్మా, రాజధాని లేదమ్మా, పరిశ్రమలు వస్తాయమ్మా, మార్పును కోరండమ్మా, సంక్షేమ పథకాలంటే అభివృద్ధి ఉంటేనే కదమ్మా సంక్షేమ పథకాలు. వెంకటకృష్ణ గారు, బండి అంటే 2 చక్రాలు ఉండాలి. 2 చక్రాలు లేకుండా బండి ఉండదు కదా. రాష్ట్ర అభివృద్ధి అంటే 2 చక్రాలు ఉండాలి. ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. అభివృద్ధి ఉంటేనే కదా సంక్షేమం. కుండలో నీళ్లు ఉంటేనే కదా నలుగురు తాగేది. ఇంట్లో గింజలు ఉంటేనే కదా నలుగురు బువ్వ తినేది. నువ్వు ఇంట్లో గింజలు ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. జీవిత సత్యాలు కాబట్టి సామెతల రూపంలో జనం చర్చించుకుంటారు. కానీ ఏదో మనం పాత సినిమా టైటిల్ చూస్తే గుండెలు తీసిన బంటు, కాలాంతకుడు, ఇలాంటి పేర్లు వింటుండేవాళ్ళం. సినిమా టైటిల్స్ ఇవి అన్నీ కూడా సరిపోవేమో ముఖ్యమంత్రి గారి. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, ఎన్నికల కమిషన్ కూడా ఈ తరుణంలో ఏదో అబ్జెక్షన్ పెట్టడం చాలా న్యాయం. న్యాయస్థానాలు కూడా వీటికి అనుమతించకూడదు సార్. 3 రోజుల్లో ఎన్నికలు ఉంటే ఎన్నికల ప్రక్రియను ఎంత ప్రభావితం చేస్తుంది? 14,000 కోట్ల రూపాయలు ఎలా ఇస్తుంది న్యాయస్థానాలు? కాబట్టి ఇది చాలా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినట్టుంటుంది ఈ విధంగా. న్యాయస్థానం పట్ల